ఇదే అసదుద్దీన్ ఓవైసీ గారు రేవంత్ రెడ్డిని పట్టుకొని ఆర్ఎస్ఎస్ అన్నా అన్నాడు. అదే కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ ఆఫీస్ను పట్టుకొని గాంధీ భవన్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ను, అది ఆర్ఎస్ఎస్ బిల్డింగు, దాన్ని కంట్రోల్ చేసేది మోహన్ భగవత్ కంట్రోల్ చేస్తున్నాడు అని చెప్పేసి ఇదే అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడిండు. మళ్ళీ ఇదే అసదుద్దీన్ ఓవైసీ ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి జూబ్లీహిల్స్లో, నేను ఏం చెప్పినా కానీ ముస్లింలు గొర్రెల లెక్క అదే వినాలే, ముస్లింలకు తెలివి ఉండొద్దు, మైనార్టీలకు తెలివి ఉండొద్దు, నేనే మోతవారిని, నేనేం చెప్తే అది మాత్రమే వినాలని చెప్పేసి నేను మాట్లాడుతూ ఉన్నాడు. మిత్రులారా, దయచేసి మీ ఓట్లు చాలా కీలకం. జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి ముస్లిం మైనార్టీల ఓట్లు చాలా కీలకం. ఈయన చెప్పినటువంటి మాటని గతంలో చెప్పింది నమ్ముతారా, ఇప్పుడు చెప్పింది నమ్ముతారా? గతంలో ఇదే మనిషి ఆర్ఎస్ఎస్ అన్న, ఆయన రేవంత్ అన్నా కాదు ఆర్ఎస్ఎస్ అన్న అని చెప్పేసి ఈయన మాట్లాడతాడు. అది గాంధీ భవన్ కాదు, అది ఆర్ఎస్ఎస్ భవను, దాన్ని మోహన్ భగవత్ కంట్రోల్ చేస్తున్నాడు అని చెప్పేసి మాట్లాడతాడు. ఇదే అసదుద్దీన్ ఓవైసీ ఇవాళ తన స్వార్థం కోసం, తన స్వార్థ రాజకీయం కోసం ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, కాంగ్రెస్ పార్టీకే మద్దతు అంటాడు. ఇదే అసదుద్దీన్ ఓవైసీని ప్రియాంక గాంధీ ఈయన ఆర్ఎస్ఎస్, ఈయన బీజేపీ కోసం పనిచేస్తున్నాడు అని చెప్పేసి ప్రియాంక గాంధీ చెప్తుంది. ఏందండి ఈ ట్రయాంగిల్ లవ్? అసలు అసదుద్దీన్ ఎవరి కోసం పనిచేస్తున్నాడు, దేనికోసం పనిచేస్తున్నాడు?